అందరికీ నమస్తే. భయం భయం అంటే ఎట్లుంటుందో తెలుసా? ఎవరు చూస్తే తెలుస్తుందో తెలుసా? ఈ గవర్నమెంట్ చూస్తే తెలుస్తుంది భయం అంటే ఎట్లా ఉంటుంది అని. ఎందుకంటే ప్రభుత్వం అంత భయపడుతుంది. రేపు సర్నారు స్టేడియంలో యువ సంగ్రామ సదస్సు అని బీఆర్ఎస్లో ఒక సభ పెట్టినారు. వాళ్ళు ఇప్పుడే కాదు, వాళ్ళు ఎప్పుడో చెప్పినారు. ఎక్కడైతే డిక్లరేషన్స్ పెట్టి జనాలను మోసం చేసినారో మేము సేమ్ అదే ప్లేస్లో మీటింగ్ పెడతాం, మీ మోసాలను వివరిస్తామని వాళ్ళు ఎప్పటి నుంచో ప్రకటించారు. ఆల్రెడీ వరంగల్ యూత్ డిక్లరేషన్ రైతు డిక్లరేషన్ సభ ఆడ సభ పెట్టిండ్రు. వాళ్ళు రైతులతోన అడిగినరు కడిగినరు. ఇప్పుడు హైదరాబాద్లో సేమ్ హైదరాబాద్ సర్వనార్ ఇండోర్ స్టేడియంలోనే ఎప్పుడది మే 8, 2023 మే 8, 2023 ఆడ ప్రియాంక గాంధీ వచ్చింది. వాళ్ళు ఆ రోజు హైదరాబాద్ డిక్లరేషన్ అని సభ పెట్టినారు. పెట్టి ఊకదంపుడు హామీలు ఇచ్చేసినారు. ఇప్పుడు ఏంది బీఆర్ఎస్ వాళ్ళు సభ పెడితే వాళ్ళకి ఏం భయమో, పర్మిషన్ లేదు. పర్మిషన్ ఇవ్వాలి ఇప్పటిదాకా గవర్నమెంట్. ఆ రోజు మే 8, 2023లో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది. కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన సభకు పర్మిషన్ ఇచ్చారు, గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఇప్పుడు వీళ్ళు పెడుతున్న సభకు, బీఆర్ఎస్ వాళ్ళు పెడుతున్న సభకు కాంగ్రెస్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలే. ఏమని అర్థం చేసుకోవాలి? వీళ్ళు అన్ని హామీలు అమలు చేస్తున్నాము, ఉద్యోగాలు అందరికన్నా ఎక్కువ ఇచ్చినాము, ప్రపంచంలో ఎక్కువ ఇచ్చినాము, లేకపోతే అసలు ఉద్యోగాలే వద్దంటున్నారు, పిల్లలంతా రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు నోటిఫికేషన్ ఇవ్వద్దని, లేకపోతే పిల్లలంతా బిజీగా ఉన్నారు మేము ఇచ్చిన నోటిఫికేషన్ చదువుకొని వీళ్ళు మాట్లాడతారు కదా. ఇప్పుడు ఎందుకు వాళ్ళు పెడుతున్న సభకు పర్మిషన్ ఇవ్వలేదు? ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఆల్రెడీ ఆడ ఏర్పాట్లు కూడా చాలా చురుకుగా నడుస్తున్నాయి. మొత్తం ఇది సర్నార్ స్టేడియం ఇదంతా ఇవన్నీ చేసిండ్రు ఆల్రెడీ. మొత్తం ఏర్పాట్లన్నీ చేసిండ్రు ఆల్రెడీ, అవుతున్నాయి. ఈ సభ రేపు 10 గంటలకు, 18వ తేదీన 10 గంటలకు సభ స్టార్ట్ అవుతుంది. ఈ సభకు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలే. సర్వనార్ స్టేడియంలో పెట్టిన, నాకు తెలిసి ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఏ సభకు కూడా పర్మిషన్ ఇవ్వలేదు. అంటే ఇది ఫస్ట్ టైం. సర్వనార్ స్టేడియంలో ఆడ ఎవరికి డిస్టర్బెన్స్ ఉండదు, ఆడ పెడితే పర్మిషన్ ఇస్తారు. ఎక్కడొక్కడ ఎల్బీ స్టేడియంలో పెడతాం, లేకపోతే ఇక్కడ హైదరాబాద్లో పెడతాం అంటే ప్రాబ్లం అవుతుంది. కానీ సర్వనార్ స్టేడియంలో పెట్టిన ప్రతి సభకు అంతకుముందు గవర్నమెంట్లో పర్మిషన్లు వచ్చినాయి, అన్నిటికీ ఒక్కటి కూడా రిజెక్ట్ కాదు. ఈ గవర్నమెంట్లో కూడా వచ్చినాయి. కానీ ఫస్ట్ టైం అదే వాళ్ళు ఎక్కడైతే హైదరాబాద్ డిక్లరేషన్ అని వాళ్ళ మేనిఫెస్టో ఉంది, చూపిస్తే మీకు నీకు వాళ్ళు ఏం హామీలు అమలు చేసినో తెలుస్తుంది. హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరుతోన ప్రియాంక గాంధీని తీసుకొచ్చి, అప్పుడు మాణిక్రావు ఠాక్రే అని ఉండే, ప్లస్ రేవంత్ రెడ్డి కూడా సభలో ఉన్నాడు. ఆ రోజు వాళ్ళు ఇచ్చిన హామీలు అవన్నీ ఉన్నాయి. ఆ రోజేమో గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఈ గవర్నమెంట్ ఇప్పుడు ప్రతిపక్షానికి, ప్రధాన ప్రతిపక్షానికి పర్మిషన్ ఇస్తలేదు. దీని ఏమనాలి? భయం అనాలి కదా. భయమే కదా, ఇంకా వేరే ఏమనలేము. 100% భయమే. వాళ్ళు ఒకవేళ అన్ని హామీలు అమలు చేసి ఉంటే, కనీసం వాళ్ళు చెప్పిన హామీలు, మేనిఫెస్టో హామీలు కాదు, ఇంకా వాళ్ళు చెప్పిన హామీలు అమలు చేసి ఉంటే ఇప్పుడు ఈ సభకు పర్మిషన్ ప్రభుత్వం ఇచ్చేది. ఇస్తలేదు అంటేనే భయపడుతున్నట్లు లెక్క. ఎందుకు? నిరుద్యోగులంతా వస్తారు, బగబగ మండుతున్నారు. చిక్కడపల్లి పోయినా, దిల్సుఖ్నగర్కు పోయినా నిరుద్యోగులంతా ప్రభుత్వం మీద మామూలుగా లేరు. మోసం చేసింది మమ్మల్ని, మాతోనే ప్రచారం చేయించుకుంది. మేము పోయి ఊళ్ళో ప్రచారం చేసినాం, మేము పోయి మా తల్లిదండ్రులతోనే ఓట్లు ఇప్పించినాం, కాంగ్రెస్ ఓటేస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని. తీరా చూస్తే మాకు ఉద్యోగాలు రాలేదు, పైనంగా అవమానకరంగా మాట్లాడుతున్నాడు. ఆయన ఇచ్చిన ఏ హామీని కూడా అమలు చేయలేదు. రాహుల్ గాంధీ వాళ్ళు ఇచ్చిన హామీ కూడా, రాహుల్ గాంధీతో కూడా అబద్ధాలు చెప్పించిండు. మీకు చూపిస్తా, తర్వాత వినండి. Is going to be helping the students with government jobs, helping them with their education. We have released a detailed job calendar for 2 lakh government jobs in the first year of our government. We'll also revamp TPSC on the lines of UPSC, and as part of the Yuva Vikasam Guarantee, we will provide Vidya Bharosa cards of up to rupees 5 lakhs as financial assistance for education related expenses. సంవత్సరం తిరిగే లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. 1000 సార్లు చెప్పినాము, నువ్వు ఇవాళ ఒక ఖాళీల ఉద్యోగాలను భర్తీ చేయి. 60-70 వేల టీచర్ ఉద్యోగాలు, 4 లక్షల మంది కోచింగ్ సెంటర్లు ఇవ్వడి, తల్లిదండ్రులు ఉపవాసం ఉండి వీళ్ళని కోచింగ్ తీసుకుంటే మొత్తం రాష్ట్రంలో 75,000 మంది ఇప్పుడు పనిచేస్తున్నారు. మా శాంక్షన్ స్ట్రెంత్ 93,000 అయినా 3,000 ఉంది. ఒక 20,000 వేకెన్సీస్ ఉన్నాయి. ఆ మీదేమో అంతకుముందు రాహుల్ గాంధీతో చెప్పించిండు ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ ఇస్తాను. ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేదు, ఒక్కడు కూడా ఇవ్వలేదు అఫీషియల్గా. ఉత్త పేపర్లు, జిరాక్స్ పేపర్లు మంచిరు. ఫస్ట్ ఇయర్ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పింది రాహుల్ గాంధీ. ఇక వాళ్ళ మేనిఫెస్టో ఉంటుంది, చాలా విచిత్రంగా ఉంటుంది. చూసినారా ఎంత కలర్ఫుల్ ఉంది? పీపుల్స్ మేనిఫెస్టో. ఇది పీపుల్స్ మేనిఫెస్టో అంటలేరు ఇప్పుడు, వేరే వీళ్ళు ఇస్తున్నారు. యువత నిరుద్యోగం, వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ఇది.
ఏంది నిరుద్యోగ యువతకు నెలకు 3,000 నిరుద్యోగ భృతి చెల్లిస్తాం. ఫస్ట్ పాయింట్ అయిందా? డిఎస్సీలు రెగ్యులర్గా నిర్వహిస్తాం. డిగ్రీ పర్సంటేజ్తో నిమిత్తం లేకుండా బీఈడీ, డిఈడీ, టీఈటీ అర్హతలున్న వారికి అవకాశం ఇస్తాం. కాలే. డిఎస్సి 94, 96, 98 మరియు 2008 నోటిఫికేషన్ ప్రకారం సెలెక్ట్ అయిన అభ్యర్థులకు తగు న్యాయం జరిగే విధంగా నిర్ణయం తీసుకోలే. తర్వాత యూపీఎస్సి, ఎస్ఎస్సి పైన ఉందా? యూపీఎస్సి, ఎస్ఎస్సి తరహాలోనే ప్రభుత్వ ఉద్యోగ వార్షిక క్యాలెండర్, అదే జాబ్ క్యాలెండర్ ద్వారా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 డిపార్ట్మెంటల్ తదితర పోస్టులు భర్తీ చేస్తాం. లేదు. ప్రభుత్వ శాఖల్లో 1,00,000 ఉద్యోగాలను సంవత్సరంలోపే దీనిలో లక్ష్యాన్ని పెట్టిండ్రు. మాటలేమో 2 లక్షలు అని చెప్పిండ్రు. ఇక్కడ 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం. అసలు మోసం చేయాలని అప్పుడే పునాది పడ్డది. వీళ్ళు మాట్లాడింది 2 లక్షలు, ఇక్కడ పెట్టింది 1,00,000 అంటేనే పునాది అప్పుడే పడ్డది. 2 నెలలకే పునాది పడ్డది. వాళ్ళు చెప్పిన మాటలకు రాసిన దానికి. యువత నిరుద్యోగం ఇంకా ఇదంతా ఉన్నాయి. ఇగో నిరుద్యోగ యువతకు 3,000 నిరుద్యోగ భృతి, 20,000 పోస్టులతో మెగా డిఎస్సి నిర్వహిస్తాం. 20,000 పోస్టులతో 5,000తో వేసిండ్రు, ఒకటేసారి వేసిండు డిఎస్సి. పాత పద్ధతిలోనే డిఎస్సి కొనసాగిస్తాం. యూపీఎస్సి, ఎస్ఎస్సి తరాలోనే చేయలేదు. ప్రభుత్వ శాఖల్లో 1,00,000 ఉద్యోగాలను సంవత్సరంలోపే భర్తీ చేస్తాం. ఇదే మోసం. తర్వాత 60,000 ఉద్యోగాలు భర్తీ చేసినామంటున్నారు. 11,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారు. మిగతా అంతా పాత గవర్నమెంట్వి. తర్వాత డిఎస్సిలో రెగ్యులర్గా నిర్వహిస్తాం. డిఎస్సి అదే ఇంతకుముందు చదివినాం. గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే పరిశ్రమలో 80% స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. పరిశ్రమలు పెట్టలేదు, అవకాశం కల్పించలేదు. పాఠశాల విద్యకు కీలకమైన ఎంఈఓ నియామకాలు చేపట్టలేదు. ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేయడానికి కావాల్సిన మెలకువలతో శిక్షణ ఇచ్చి వ్యవసాయ పనులపై రాయితీ ఇస్తాం. లేదు. ప్రభుత్వం నుంచి రాయితీ పొందుతున్న ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్ కల్పిస్తాం. చేయలేదు. గ్రూప్ 3 మరియు గ్రూప్ 4 ఉద్యోగాల్లో ఇంటర్వ్యూ విధానాన్ని కొనసాగించడంపై పునఃసమీక్ష చేస్తాం. ప్రతి నియోజకవర్గంలో నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ రంగ సంస్థల్లో పదవి విరమణ చేసిన వారికి మళ్ళీ అదనపు బాధ్యతలు ఇవ్వం. చాలా ఇంపార్టెంట్ పాయింట్ చూడేది. ప్రభుత్వ రంగ సంస్థల్లో రిటైర్మెంట్ అయిన వాళ్ళకు మళ్ళీ ఇవ్వమని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిండ్రు. రిటైర్మెంట్ అయిన అందరికీ పోస్టులు ఇచ్చేసిండ్రు. సలహాదారులు లేకపోతే వాళ్ళ ఎక్స్టెన్షన్లు అవే నడుస్తున్నాయి. అందుకే భయపడుతుంది ప్రభుత్వం. ఎందుకు భయపడుతుంది? నిరుద్యోగులపై భారం పడకుండా టీఎస్పీఎస్సీల పరీక్షల దరఖాస్తు ఫారాల రుసుమును పూర్తిగా తగ్గిస్తాం. డబల్ త్రిపుల్ చేసిండ్రు. అంతకుముందు 100 రూపాయలు అంటే ఇప్పుడు 1000 రూపాయలు చేసిండ్రు. 10 ఇంతలు చేసిండ్రు. పరీక్షలు రాయడానికి వెళ్ళే అభ్యర్థులకు ఉచిత బస్ పాసులు ఇస్తాం. సొంతంగా వ్యాపారం చేయదలిచిన యువతకు వారి ప్రతిపాదన బట్టి పావలా వడ్డీ రుణాలు చేస్తాం. నేను చదువుతున్నా, వచ్చిన లేదో మీరు కామెంట్ చేయండి. ప్రతి పాఠశాలకు ఒక పీఈటీ నియమిస్తాం. జూనియర్ డిగ్రీ కళాశాలలు అవన్నీ ఉంటాయి. రాష్ట్రంలో గ్రంథాలయ సిబ్బంది ఖాళీలు భర్తీ చేసి ప్రస్తుత సిబ్బందికి సమాన కూలికి సమాన వేతనం ఇచ్చేలా చర్యలు చేపడతాం. ఒక్కటన్నా ఇప్పుడు సరే మేము ఇది చేసినాము, మిగతా కాలేదంటే ఎవరు నమ్ముతారు. కానీ ఒకటి చేయకపోతే అది మోసం అంటారు. ప్రభుత్వ స్కూళ్ళలో జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలో విశ్వవిద్యాలయాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బందిని అర్హత మేరకు నిబంధనల ప్రకారం రెగ్యులరైజ్ చేస్తాం. మోసం. ప్రజల భాగస్వామ్యంతో గ్రామీణ మరియు పట్టణాభివృద్ధి ప్రణాళికను తయారు చేసి అమలు చేయడంలో నెహ్రూ యువజన కేంద్రాలు కీలక పాత్ర పోషించేలా చేస్తాం. మోసం. స్కిల్ డెవలప్మెంట్ మరియు ఎంప్లాయ్మెంట్ విశ్వవిద్యాలయం అది ఏదో నడుస్తుంది. 6 నెలల నుంచి 12 నెలల సర్టిఫికేట్ నిర్వహిస్తాం. ఇంకేమున్నాయి? ఐటీఐఆర్ని ఏర్పాటు చేసి 1,00,000 మందికి ఉపాధి లభించేలా హైదరాబాద్ కేంద్రంగా ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి కేంద్రంగా అభివృద్ధి చేస్తాం. మోసం. యువజన సంఘాలను మరియు స్వచ్ఛంద సేవా సంస్థలను అనుభవజ్ఞులైన ప్రైవేట్ శిక్షణ కేంద్రాలను కూడా భాగస్వామ్యం చేసుకుంటాం. మోసం. ఎన్ని చదువుతాం? ఇంకా ఇది కాదు, ఇంకా ఇంతకన్నా చాలా ఉన్నాయి వీళ్ళు చెప్పినాయి. డిగ్రీ చదువుతున్న విద్యార్థులు, ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకు స్కూటీలు ఇస్తాం. విద్యార్థినులకు 10వ తరగతి పాస్ అయితే 10,000 ఎస్సీ ఎస్టీ విద్యార్థుల కోసం సపరేట్ అనమాట. ఇది దానినే ప్రకటించారు. ఇది కూడా 10వ తరగతి పాస్ అయితే 10,000 ఉద్యోగాలు. ఇంటర్మీడియట్ పాస్ అయితే ఉద్యోగాలు కాదు, 10వ తరగతి పాస్ అయితే 10,000 రూపాయలు. ఇంటర్మీడియట్ పాస్ అయితే 15,000 రూపాయలు. డిగ్రీ పాస్ అయితే 25,000 ఎస్సీ ఎస్టీలకి. ఇది పీజీ పాస్ అయితే 1,00,000 రూపాయలు. ఇచ్చిర్రా? ఈ పథకాన్ని విద్యా జ్యోతుల పేరుతో ప్రకటించారంట. విద్యా జ్యోతులు. విద్య లేదు, ఏం లేదు, జ్యోతులన్నీ వాళ్ళకే పోయినాయి. విద్యాశాఖ మంత్రి ఆయనే ఉన్నాడు, రేవంత్ రెడ్డి. జ్యోతులు వాళ్ళ ఇల్లులో వెలుగుతున్నాయి. మంచిగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత జ్యోతులు వాళ్ళు వెలిగించుకున్నారు. వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ ఇల్లు, వాళ్ళ కుటుంబ సభ్యులు, అక్కడ జ్యోతులు వెలుగుతున్నాయి. నిరుద్యోగుల జీవితాల్లో చీకట్లు నింపింది. నిరుద్యోగులందరూ అందుకే ఈ సంగ్రామ సదస్సుకు పోతామని ఆల్రెడీ అవుతున్నారు. చూస్తున్నాను నేను. నిన్న మొన్న ఎస్ఐ ఉద్యోగాలు 20,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని డీజీపీ చెప్తే 5,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామంటున్నారు. ఇంకా అన్నీ అట్లే ఉన్నాయి, అన్నీ అట్లే పడినాయి. ఈ సభకు పర్మిషన్ ఇస్తలేరు అంటేనే మీరు భయపడుతున్నారు ఒకటి. రెండోది, మీరు చెప్తున్న 66,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు, అది మీకు ఖాతాలో రాలేదని మీరే గ్రహించారని ఒకటి. రెండోది, మీరు ఇంకా ముందు కూడా ఈ హామీలు ఏమి అమలు చేసే పరిస్థితి లేదు అని అర్థమవుతుంది. లేకపోతే పోలీస్ పర్మిషన్ ఇవ్వలేదు, గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు. ఈ సదస్సు మీకు ఇచ్చారు కదా, ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు ఇచ్చినప్పుడు, మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళకి ఈయనకి తప్పే ఉంది. సేమ్ సభ, అది ఇది సేమ్ సబ్జెక్ట్ కదా.
మీరు కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.